వీనికి పైసలు సంపాదించుకోవడం తప్ప కానీ కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందో యాజిటివ్గా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. హాయ్ బ్రదర్. హాయ్ హాయ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒక సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం పాలన మీకు ఎట్లా అనిపిస్తున్నది? సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలను, అదేవిధంగా ముసలి వాళ్ళను, విద్యార్థులను, రైతులను, ఆఖరికి గురుకులాల ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులను, కళాశాల ఉన్నటువంటి విద్యార్థులను బాధ పెట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా అంటే అది సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే. సకల జనులను బాధ పెట్టిండు. ఒకసారి మీరు చూసుకుంటే, రైతులను చూసుకుంటే ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏమన్నాడు? రైతులకు వాళ్ళకి ఇస్తున్నటువంటి రుణమాఫీ చేస్తున్నటువంటి రుణమాఫీ చేయలేడు. వాళ్ళకి ఇస్తున్నటువంటి రైతు బంధు ఇవ్వలేడు. వాళ్ళకి ఇస్తున్నటువంటి రైతు భరోసా కూడా ఇవ్వలేడు. ఎటువంటి హామీ నెరవేర్చకుండా రైతులను 1 year కాలం అవుతుంది ఇప్పటి వరకు. రుణమాఫీ చేసినామని చెప్తున్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. రుణమాఫీ చేసినాం, ఇంకా చాలా చేసినాం, విజయోత్సవాలు కూడా జరుపుకున్నారు వాళ్ళు. మీరు ఒకసారి గ్రామాలకు పోతే చెప్పులు తీసుకొని కొడతారు. అది గుర్తుపెట్టుకుని ఫస్ట్ గ్రామాలకు పోయి రుణమాఫీ చేసినామంటే చెప్పులు తీసుకొని కొడతారు. ఒక్కొక్క దగ్గర బ్యాంక్ ఆఫీసర్లనే కానీ కాంగ్రెస్ నాయకులను బంధిస్తారు ఒక్కొక్క విలేజ్లో. అసలు ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకు మోసపోయి ఎందుకు గెలిపించినవరా నాయన అని ఈరోజు రైతులు బాధపడుతున్నారు. మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ వస్తారని ఈరోజు వేడుకుంటారు. కొన్ని గ్రామాలలో 40% చేసి 100% చేసిన సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. వెంటనే నీవు ఇస్తానటువంటి 2 లక్షల రుణమాఫీని వెంటనే వాళ్ళ రుణమాఫీ చేయాలి. అదేవిధంగా ఈరోజు రైతు భరోసా అన్నాడు. ఏమన్నాడు? గత ప్రభుత్వంలో 10,000 ఇస్తే ఏడాదికి నేను 15,000 ఇస్తా అని ప్రగల్భాలు వాళ్ళకి రేవంత్ రెడ్డి ఏదో డబ్బా ముచ్చట్లు చెప్పి ఆ రోజు ఓట్లు వేసుకొని ఈరోజు సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు రైతు భరోసా ఇక్కడ పోయింది. సంవత్సర కాలంలో ఇప్పుడు వీటికి 2 కాలాలు ఎగ్గొట్టిండు. రైతు భరోసా లేకుండా ఈరోజు నిన్న ఏదో చిన్న ప్రకటిస్తుండు. నువ్వు ఇచ్చిన మాట ఏంది? నువ్వు చెప్పింది ఏంది? 10,000తోనే మొత్తం సంక్రాంతిలో ఇస్తా అని చెప్తున్నాడు కదా. సంవత్సరం పోయింది. సంవత్సరంలో ఒక రైతు కుటుంబంలో ఎంత ఎగ్గొట్టుండే? 17,500 ఒక్కొక్క కుటుంబానికి, రైతు కుటుంబానికి 17,500 రూపాయలు ఎగ్గొట్టిండు. అంటే నువ్వు ఒకసారి తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఎంత అమౌంట్? అంటే రైతుల ప్రతి కుటుంబం నుంచి ఈరోజు అంత అమౌంట్ ఎగ్గొట్టి వేస్తా అని చెప్పి మాట తప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యవసాయ కుటుంబంలో ఒక రైతు చనిపోతే తనకు భరోసా ఉండాలి. అంటే రైతు బీమా ఉంటే ఆ కుటుంబం చిన్న ఆసరాగా ఉంటుంది. అది ఇప్పటివరకు ఇస్తున్నా ఏ కుటుంబానికి ఇస్తున్నా? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అనివార్య కారణాలు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల ఆర్థిక సాయం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఈ రేవంత్ రెడ్డి రైతులను బాధ పెట్టి ఈరోజు రైతుల బాధ పెట్టి ఆనందిస్తున్నటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి. బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు వెంటనే రైతులకి ఇస్తున్నటువంటి 2 లక్షల రుణమాఫీ అయినా కానీ, అదేవిధంగా రైతులకు భరోసా ఇస్తున్నటువంటి సంవత్సరానికి 15,000 ఇస్తాను, అది వెంటనే అమలు చేయాలి. రైతు బీమా అమలు చేయాలి. లేని పక్షంలో రైతులందరం కలిసి నిన్ను రాబోయే ఎలక్షన్లో బొందబెడతామని మేము ఈరోజు రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఇంకోటనా, ఇప్పుడు గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం బాగా చేయలేదు కాబట్టి రైతులను కానీ ఇంకా విద్యార్థులు కానీ నోటిఫికేషన్ ఇవన్నీ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందని చాలామంది అంటూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? మాయ మాటలు చెప్పి నేనేదో ఇంకా కేసీఆర్ గారు కొద్దిగా ఇంకెక్కువ ఇస్తా అని మాయమాటలు చెప్పి నమ్మించి ఓట్లు వేసుకోరు. ఈరోజు అదే విద్యార్థులు ఈరోజు మీరు చూసుకోండి, ఆర్టీసీ కాస్ రోడ్ కాడ తీసుకోండి, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యాలయం కాడ తీసుకోండి, దిల్సుఖ్నగర్ తీసుకోండి. ఈ సంవత్సరం కాలంలో ఏ విద్యార్థి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయని పరిస్థితి ఉన్నదా? డిఎస్సి అభ్యర్థులు వచ్చి తెలంగాణకి ఈడొచ్చి బాధపడ్డారు. ఈ రేవంత్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి చేసిన ఏమన్నాడు? మెగా డిఎస్ చేస్తా అని చెప్పిండు. 8,000తో చేసిండు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 6,000కు 5,000 కలిపి 11,000 డిఎస్ చేసి దాన్ని మెగా డిఎస్ అంటారు. ఎవడన్నా 20,000 పైచీలకు వేసి దాన్ని మెగా డిఎస్ అంటారు. నువ్వు 6,000 కలిపి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని 6,000 ఎక్స్ట్రా కలిపి ఇచ్చేదాన్ని మెగా డిఎస్. విద్యార్థులు నువ్వు మెగా డిఎస్ చేయండి. ఇన్నే విద్యార్థులు తెలంగాణ ధర్నా చేసిర్రు. వాళ్ళను ఒక మంచులాగా ఇలా చూడకుండా పోలీసులను పెట్టి కర్కశంగా కఠినంగా వాళ్ళని గుంజు తీసుకుపోయి మహిళలను చూడకుండా తెలంగాణ
ఎక్కడెక్కడనో వివిధ పిఎస్లో వేసి బంధించి వాళ్ళకు హాల్ టికెట్లు వచ్చే వరకు కఠినంగా వ్యవహరించిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు గ్రూప్ 1 ఇష్యూ, గ్రూప్ 2 ఇష్యూ, ఈరోజు మీరు ఆర్టిస్ట్ కాస్త చూడండి, సెక్రటరీ ముట్టడించారు విద్యార్థులు. ఎందుకోసం ముట్టడించారు? అరే నాయన ఇంట్లో మంచిగా పద్ధతి లేరా బాబు, కాలపరిమితి ఇవ్వు, ఇంకా కొన్ని నోటిఫికేషన్లు పెంచు, అంటే పెంచిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వి, కొంచెం కాలపరిమితి ఇవ్వు అని వాళ్ళు విద్యార్థులు ఎంతో బాధపడి ఎన్నో ధర్నాలు వేసి అన్ని ధర్నాలు అణిచివేసి ఈరోజు ఎగ్జామ్ ఇచ్చారు. ప్రతి విద్యార్థి ఈరోజు అసలు ఎందుకు వీనికి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు మేము ఓట్లు వేసినాము అనే బాధపడి ఈరోజు ప్రతి ఒక్క నువ్వు లైబ్రరీల కాడ తీసుకోండి, ఏ విషయాలు తెలుసుకుని ఎక్కడ చూసుకొని అందరూ ప్రతి విద్యార్థి వీని పాలన ఎప్పుడు అంతమవుతుందిరా బాబు అని ఈరోజు ప్రతి విద్యార్థి ఎదురు చూస్తుండు. రాబోయే స్థానికమే ఎలక్షన్లు అయినా కానీ, అదేవిధంగా ఇప్పుడున్నట్టు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ కాంగ్రెస్ పార్టీని పొందబెడతాడు. అదేవిధంగా ఇంకోటి చూసుకోండి, ఈయన ఏం చేసిండు, 6 గ్యారెంటీలు అని చెప్పిండు. 6 గ్యారెంటీలు అని చెప్పి ఎన్ని గ్యారెంటీలు అమలు చేసిండు? ఏదో ఫ్రీ బస్ ఒకటి ఇచ్చి మహిళలకు ఇస్తానటువంటి 250 ఎక్కడ పోయింది? నువ్వు అదే 2500 ఎట్టు పోయింది? అదేవిధంగా నువ్వు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇచ్చినావు అసలు? ఇప్పుడు మేము వచ్చిన ఒక ఏడాదిలో 50 నుంచి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్తా ఉన్నారు కదా వాళ్ళు. సిగ్గుచేటు. విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో ఉన్న విద్యార్థులు అందరూ ఎడ్డి జనాలు ఏం కాదు, అందరు ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 35,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఎగ్జామ్ అయిపోయి ఏదో రిజల్ట్కు కొన్ని రిజల్ట్ ఇచ్చి కొన్ని రిజల్ట్ ఇవ్వని పెండింగ్ ఉన్నటువంటి దానికి నియామక పత్రాలు ఇచ్చి నేనేదో 50,000 ఇచ్చి నువ్వు ఇచ్చినవి 10,000 నోటిఫికేషన్. సంవత్సర కాలంలో ఆయన ఇచ్చిన 10,000 ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలు ఇచ్చి ఏదో సంబరాలు చేసుకున్నాం, సిగ్గుచేటు ఉండాలి. నువ్వు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 35,000 ఉద్యోగాలకే నువ్వు ఇచ్చినావు కలిపి, అంతే. ఆడిచ్చింది ఏమున్నది? 10,000 నీ ప్రభుత్వంలో 10,000 ఇచ్చినావు. నువ్వు వెంటనే సంవత్సరానికి ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలని వెంటనే నువ్వు నియమించాలి. లేని పక్షంలో బిడ్డ రేవంత్ రెడ్డి నిన్ను ఎక్కడెక్కడ అడ్డుకొని నిలుస్తాం. అదేవిధంగా ఈరోజు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ 6 గ్యారెంటీలు పక్కన పెట్టిండు. 6 గ్యారెంటీలు పక్కన పెట్టి ఇప్పుడు ఏమన్నాడు, హైడ్రా పోయిండు, పేద ఉన్నాడు. 6 గ్యారెంటీల మేనిఫెస్టోలో హైడ్రా లేదు. ఎక్కడ పేద బడుగు బలగిన వర్గాలు ఎక్కడెక్కడ ఉంటారు చూసినా, ఒక జీవిత కాలంలో ఒక కుటుంబము ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ఒక జీవిత ఆశయం ఉంటుంది. తన జీవితం మొత్తం కలిసి ఒక జీవిత ఆశయం ఉంటుంది. ఆ జీవిత ఆశయంలో ఇల్లు కట్టుకున్న ఇల్లును ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి నోటీసులు లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఈడ మేము ఆల్టర్నేటివ్ చూపెడుతున్నామనే ఎటువంటి సమాచారం లేకుండా నిష్పక్షపాతంగా కఠినంగా నువ్వు డైరెక్ట్ పోయి ఇల్లుని ఊలగొడితే ఆ కుటుంబం రోడ్డు మీద అది ఏం చెప్పాలి? అంటే నువ్వు పేదలను, ఈ ప్రభుత్వం వచ్చి పేదలను ఇల్లు ఊలగొట్టడానికి వచ్చిందా? పేదలను కష్టపెట్టడానికి వచ్చిందా? పేదలను బాధ పెట్టడానికి వచ్చిందా ఈ ప్రభుత్వం? నువ్వు ఒకడు అవసరమైతే నీకు ఇంకా కొన్ని ఇల్లు కట్టి వాళ్ళకి ఆల్టర్నేట్ చూపెట్టు, ఒక దగ్గర ప్లేస్ చూపెట్టు. నువ్వు ఎటువంటి సమాచారం లేకుండా హైడ్రా పేరుతో ఈరోజు చాలామంది పేదలను రోడ్డు పాలు చేసిన దుర్మార్గుడు ఎవరు అంటే రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు సినీ ఇండస్ట్రీ అని ఒక సైడ్ ట్రాక్. అంటే ఎక్కడ ఈ 6 గ్యారెంటీలు ఎక్కడ ప్రశ్నిస్తుర్రో, ఇప్పుడు చూడు, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు, ముసలోళ్ళు ప్రశ్నిస్తున్నారు, మహిళలు ప్రశ్నిస్తున్నారు, గురుకుల పాఠశాల విద్యార్థులు అందరూ ప్రశ్నిస్తే అయిపోయాయి. ప్రశ్నిస్తే సైడ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అంటే మొత్తం హైడ్రా అని తీసుకొస్తాడు, సినీ ఇండస్ట్రీ అని తీసుకొస్తాడు, డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి. బిడా రేవంత్ రెడ్డి నువ్వు వేస్తున్నటువంటి అమలు చేయాలి. అదేవిధంగా ఏమన్నాడు, ఇప్పుడు వృద్ధులకు ఏం చెప్పిండు, నేను వస్తే 6,000 పింఛన్ పెంచుతా అని చెప్పిండు. 5,000 అన్నాడు, 6,000 వికలాంగులకు అన్నాడు, అది అన్నాడు అన్నాడు. ఇప్పటి వరకు మళ్ళీ పింఛన్ ఎందుకు పెంచుతలేరు? గత ప్రభుత్వంలో ఇచ్చిన పింఛనే అమలు చేసినావు, మా సంవత్సర కాలంలో నీ పింఛన్ ఎటు పోయింది? ఇప్పుడు చూడు, వాళ్ళందరూ ముసలోళ్ళు నమ్మి చౌరని అమ్మ ఈయన 5,000 6,000 ఇస్తా పింఛన్ ఇస్తా అంటాడు, ముసలోళ్ళకి ఇంత ఇస్తా అంటాడు, వికలాంగులకు ఇంత ఇస్తా అని చెప్పి నమ్మబలికి మరి ఈరోజు సంవత్సర కాలం అవుతుంది, నువ్వు పింఛన్ దానిలోకి పింఛన్ ఎందుకు పెంచుతలేవు? ఓన్లీ మాయ మాటలే కదా, ప్రజలందరికీ అర్థమవుతుంది. ఓన్లీ మాయ మాటలు చెప్పి పబ్బం గడిపి ఎలక్షన్లకు గెలిచిండు, అంతేగాని వీని చూసి వీడేదో తెలంగాణ ఉద్యమంలో పోరాడిండు అని ఏం లేదు. వానికి ఎటువంటి చరిత్ర లేదు, తెలంగాణ ఉద్యమంలో చేసిన చరిత్ర లేదు, తెలంగాణ అస్తిత్వం మీద ఆయనకు పట్టుదల లేదు, లేదు.
ఓన్లీ ఏదో గాల్లో గెలిచిండు, ఏదో ప్రజలను నమ్మించి అది ఇస్తాం ఇది ఇస్తాం అని మాయమాటలు చెప్పి గెలిచిండు. ఇప్పుడు గెలిచిన తర్వాత అన్ని సైడ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుడు. బిడార్ రేవంత్ రెడ్డి నువ్వేం చేస్తావు, నీవు ఇస్తున్నటువంటి హామీలు వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా చూడండి, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాడు తెలంగాణ ఉద్యమంలో లేడు. ఎక్కడ చూసుకున్నా కేసీఆర్ కనబడతాడు, కేసీఆర్ హరీష్ రావు కనబడతారు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కడతారు, కవిత కనబడుతుంది, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో మేధావులు కొంతమంది పేర్లు కనబడతాయి. వాళ్ళందరూ ఈయన పేరు ఎక్కడ కనబడది. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడన్నాడు అంటే ఆంధ్ర నాయకుల మోచేతుల్లా తాకుండా వాళ్ళ తొత్తుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆరో తెలంగాణ వాదులమే గన్ను పెట్టిన దుర్మార్గుడు, తెలంగాణను వద్దని ఆ రోజు ఆంధ్ర పాలకుల పక్షాన ఉన్నటువంటి వ్యక్తి. ఈ ఉద్యమం మొత్తం ఎక్కడ లేడు. ఎక్కడ చూసినా అరణి అమ్మ తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ పేరు వస్తుంది. ఎటు కేసీఆర్ పేరు, కేసీఆర్ యొక్క ఆనవాళ్ళు, కవితక్క గారి పేర్లు, హరీష్ రావు పేరు, కేటీఆర్ పేరు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల పేరు, వీళ్ళ పేర్లు రావద్దన్న ఉద్దేశంతోనే ఈరోజు ఏం చేస్తున్నారంటే తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడుతుండు. నీకేమైందప్ప నాకు అర్థం కాదు. తెలంగాణ నువ్వు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీల మీద నువ్వు దృష్టి పెట్టాలి కానీ నేను టీజీ తీసి ఏమో టీజీ పెడతా, అది మళ్ళా ఈ తెలంగాణ గీతాన్ని చేంజ్ చేస్తా, మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపం అవుతా అంటే తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బెందుకు కొడుతున్నావు నువ్వు? ఈ తెలంగాణ ఉద్యమమే తెలంగాణ అస్తిత్వం కోసం జరిగిన ఉద్యమం. ఆ ఉద్యమంలో నువ్వు లేవన్న ఒక ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి అధికారికంగా బీఆర్ఎస్ కూడా ప్రకటించలేదు కదా. ఏదో చెప్పుకున్నారు విగ్రహాలు నెలకొల్పారు ఎక్కడ పడితే అక్కడ, కానీ అధికారికంగా అయితే చేయలేదు కదా. వాళ్ళు చెప్తున్నది ఈ మాట ఎందుకు చేయలేదు? తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ విగ్రహ తల్లిని పెట్టుకొని, గుర్తుపెట్టుకొని ఫస్ట్ తెలంగాణ విగ్రహం తల్లిని పెట్టుకొని సకలరేణ సమ్మె చేసారు. తెలంగాణ ఉద్యమం వేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో తన రూపం పెట్టుకొని ఈడ చేసారు. తెలంగాణ ఆ విగ్రహం కిందనే కదా. అప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇట్లా ఆ విగ్రహం ముందే వచ్చి ధర్నాలు చేశారు కదా. మరి అప్పుడు తెలియలేదా? మరి ఆ విగ్రహం ముందే వచ్చి ధర్నా చేశారు కదా. అప్పుడు కొంతమంది ఉన్నారుగా, ఈ దుర్మార్గులు లేకుండొచ్చు, రేవంత్ రెడ్డి లేకుండొచ్చు, వేరే కాంగ్రెస్లో కొంతమంది నాయకులు అయితే ఉన్నారు కదా అప్పుడు. మరి వాళ్ళకి ఇట్లా వచ్చి ఆ విగ్రహం ముందు ధర్నా చేశారు కదా, అప్పుడు తెలియలేదా? మరి ఈరోజు చూడు, నువ్వు అధికారిక అంటే ఏంది? ఇప్పుడు అమరవీరుల స్థూపం ఈడ సెక్రటరీ ముందు ఉన్న ఒకటి, అమర జ్యోతి ఉంది. అమర జ్యోతి మీద ముందు నువ్వు ఒకసారి తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. అధికారికంగానే అది చేసిండ్రు. ఆ విగ్రహం అధికారికంగానే ఓపెనింగ్ చేసిండ్రు. అమరుల జ్యోతి దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం ముందు ఉంటుంది. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, చూడండి. ఇదేదో తెలంగాణ ఉద్యమంలోనే ఎన్నో కేసులు పెట్టి అది పెట్టి ఇది పెట్టినా కానీ ఈ తెలంగాణ సమాజం ఉద్యమాల గడ్డ. ఎవ్వడు వెనుక తిరగడు. ఏదో ఈయన జీవో వేసి తెలంగాణ తల్లి అని విగ్రహం పెట్టి ఏదో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, జీవో వేసి కేసులు పెడతాం, దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే బొమ్మలు పెడితే కేసు పెడతాం. ఈ కేసులకు బీసీలకు ఎవ్వడు భయపడాడు బిడ్డ. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఆనాడు ఏ తెలంగాణ 2007లో ఏ తెలంగాణ విగ్రహాన్ని రూపం చేసుకొని తెలంగాణ పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామో, మళ్ళా నువ్వు ఏదైతే జీవో తీసుకొచ్చి వచ్చి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ అనేది ఎంత ఫేమస్ అండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ బతుకమ్మ ఆడుతుంది. ఆ బతుకమ్మ అనేది చేతులకి తీసేసిండే. ఎంత దుర్మార్గుడు అంటే గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర పాలకుల తొత్తుగా ఉండి గుర్తుపెట్టుకోండి, అంటే విగ్రహం ఉంటే తప్ప, తెలంగాణ తల్లికి విగ్రహం ఉంటే తప్ప, బతుకమ్మ ఉంటే తప్ప. ఈ భారతదేశంలో ఉన్నటువంటి భరతమాతకి విగ్రహం ఉంటుంది. ఆయన గురువు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు ఒక రాష్ట్రానికి ఒక తల్లి గిట్లకి విగ్రహం ఉంటుంది, తెలుగు తల్లి గిట్ల విగ్రహం ఉంటుంది. అదేవిధంగా నువ్వు ఇక్కడ తీసుకోండి, తమిళ తల్లి గిట్ల విగ్రహం ఉంటుంది, కేరళ తల్లి గిట్ల విగ్రహం ఉంటుంది. ఈ మూర్ఖుడికి ఏం అర్థమవుతుందో నాకే అర్థమవుతలే అసలు. కానీ అది తెలంగాణ తల్లి అనేది అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో మేధావుల ఒక సలహాలు, ఈ భారతదేశంలో భరతమాత ఏ విధంగా ఉన్నది తన యొక్క రూపాన్ని తీసుకొని మనం ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయం ఏంటని అట్లా విగ్రహానికి తలబెట్టి, విగ్రహానికి కిరీటం పెట్టి ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మను చేతులు పెట్టిండు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సాంప్రదాయాన్ని పెట్టిండు. వీడొచ్చి మొత్తం తీసేసి ఇప్పుడు చూడండి ఏమన్నా బాగుందా తెలంగాణ తల్లి? ఇప్పుడు చూడండి ఏమన్నా బాగుందా? నువ్వు బతుకమ్మ అనేది చాలా ఫేమస్. మేమేమంటామంటే బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నావు, పాటల మీద దెబ్బ కొడుతున్నావు, తెలంగాణ తల్లి మీద, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నావు. నీ ప్రభుత్వాన్ని అతి త్వరలోనే
నీ బొందబెట్టి మళ్ళా సంపూర్ణ తెలంగాణ తీసుకొచ్చి మళ్ళా మా తెలంగాణ తల్లి పూర్వ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని మేము రేవంత్ రెడ్డికి ఇదే ఇప్పుడు ఉస్మానియాల పరిస్థితి ఎట్లా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటికీ ఏం తేడా కనిపిస్తుంది మీకు ఓయూలో? ఒకసారి గుర్తుపెట్టుకు ఆయన ఇచ్చి ఏమి ఇచ్చింది చెప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడు చాలా చెప్పింది కదా, ఓయూకి చాలా అభివృద్ధి చేస్తాను, ఆయన పట్టించుకుంటలేడు కేసీఆర్ అని చెప్పేసి అప్పుడు మాట్లాడండి కదా. ఇప్పుడు ఆయన చెప్పిన చేసిండా? ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ఇప్పుడే మనం కెమెరా తీసుకొని పోదాము. ఇదే ఆర్ట్స్ కాలేజ్ డెవలప్మెంట్ కోసం ఫండ్ ఇచ్చాడు. ఆర్ట్స్ కాలేజ్ చిన్న చిన్న మరమ్మతుల కోసం కేసీఆర్ గారు అప్పుడు ఫండ్ ఇచ్చాడు. అదేవిధంగా అప్పుడు 100 years ఉత్సవాలు వచ్చి 200 కోట్లు ఇక్కడ కేటాయించడం జరిగింది. 200 కోట్లు కేటాయించడం. మీరు ఇక్కడ తీసుకోండి, ఇప్పుడు ఇక్కడ సెంటినరీ బిల్డింగ్ కడుతున్నారు. సెంటినరీ బిల్డింగ్ మహిళల కోసము 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే. అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దగ్గర కిన్నెర్ హాస్టల్ దగ్గర కొత్త హాస్టల్ కడుతున్నారు. ఇక్కడ బాయ్స్ హాస్టల్ దగ్గర కొత్త హాస్టల్ కడుతున్నారు. ఇప్పుడు ఓపెనింగ్ కోసం ఉన్నాయి, ఓన్లీ ప్రభుత్వం చేంజ్ అయిందని వాళ్ళు ఓపెనింగ్ కోసం ఉన్నాయి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కడుతున్నారు. 5 అంతస్తుల బిల్డింగ్తో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నడుస్తున్నది. అక్కడ ఇట్లా కేసీఆర్ గారు ప్రభుత్వంలోనే పుట్టినట్టు. ఈయన ప్రభుత్వం వచ్చినాక ఏమి ఇచ్చి చెప్పండి? సంవత్సర కాలంలో ఓయూకి ఏం ₹1 ఇచ్చిండా? మెస్ ఛార్జీలు పెంచింది కదా హాస్టల్లో. ఈయన వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలు ఏం పెంచాడు? కొత్త మెనూ తీసుకొచ్చినారు, అది అమలు అవుతుందా మీకు? ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో స్కాలర్షిప్లు పెంచిండు. అదేవిధంగా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఉందని ఏం చేసినట్టే అప్పుడు ఉన్నటువంటి బకాయిలను 7 కోట్ల బకాయిలను మాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. తెలుసా? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నటువంటి మెస్ ఫీజులో ఉన్నటువంటి 7 కోట్ల రూపాయలను మాఫీ చేసిండు అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 1 year సంవత్సరంలో ఏమి ఇచ్చిండు? ఏం జీరో, గుండు సున్నా. ఇలా ఒక్క ఫండ్ వెళ్ళాడు, ₹1 వెళ్ళాడు. ఇప్పటి వరకు ₹1 వెళ్ళాడు. మీరు గుర్తుపెట్టుకొని పార్కింగ్ ఇవన్నీ వచ్చినా ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం. అంతకుముందు ఇవన్నీ ఏం లేకుండే. ఇక్కడ లొకేషన్ అక్కడ ఇట్లా మనం చూడండి, ఇవన్నీ ఏం లేకుండా అక్కడ చూడండి 100 years చూసినావా? అది ఇట్లా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ఏర్పాటు చేసారు. ఈయన ప్రభుత్వంలో జీరో, ఉస్మానియా యూనివర్సిటీకి జీరో వేసారు. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ కోసం సపరేట్ బడ్జెట్ కేటాయించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థుల యొక్క ఏమైనా హాస్టల్ సమస్యలు అవన్నిటిని నెరవేర్చాలి. వెంటనే ఇక్కడ ఉపాధ్యాయ నియామకాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను డిమాండ్ చేస్తున్నాను. లాస్ట్గా ఒకటి చెప్పండి, ఎవరు బెస్ట్ సీఎం, కేసీఆర్ ఆర్ రేవంత్ రెడ్డి? ఒక మాటలో చెప్పేసి ఫైనల్గా. తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుసు ద బెస్ట్ సీఎం ఎవరంటే కేసీఆర్. వరస్ట్ సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి. అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముసలిని అడిగినా, పిల్లల్ని అడిగినా, ఎవరిని అడిగినా ద బెస్ట్ సీఎం కేసీఆర్, వరస్ట్ సీఎం రేవంత్ రెడ్డి. ఇది అందరికీ తెలిసిన విషయమే, అందరిని అడుగుడు. ఇంకో విషయం నేను ఏం తెలుసుకున్నా, రేవంత్ రెడ్డికి ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నా. కేసీఆర్ ఆనవాళ్ళు తుడిపేస్తాం, అసలు మొత్తం తొక్కి పాడేస్తాం అంటున్నావు. బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ కేసీఆర్ గారు 14 సంవత్సరాలు, 20 సంవత్సరాల లోపల 20 సంవత్సరాల కేసీఆర్ తయారు చేసిన లీడర్లు ప్రతి విలేజ్కు 50 నుంచి 100 మంది లీడర్లు స్వతహాగా ఉన్నారు. గుర్తుపెట్టుకో. నువ్వు తొక్కేస్తా, పీకేస్తా, అది చేస్తా అన్నారు, అంత సాధ్యం కాని విషయము. కేసీఆర్ లేకుండా నువ్వు వచ్చిన తర్వాత నీ తరపున ఎవడో లీడర్ ఉన్నారా? నువ్వేమన్నా తయారు చేసినావు ఏమన్నాక? ఒక విద్యార్థి ఏమన్నా కేసీఆర్ తయారు చేసిన సైనికులు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. నువ్వు తొక్కితే తొక్కిపోవడానికి, నువ్వు ఏదో తూడిపోవడానికి ఎవరు? ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు ఆనాడే కేసులకు భయపడలేరు. ఈరోజు నువ్వు చెప్పే మాటలకు, నీ కేసులకు ఎవడు భయపడాడు. బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. కరెక్ట్ టైంలో నిన్ను చూసి నీ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టే పరిస్థితి ఉంటుంది. అదైతే వాస్తవం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఈరోజు చూడండి గురుకులాల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. గురుకులాలలో ఈరోజు ఒక 50 నుంచి 53, 55 మంది విద్యార్థులు చనిపోయారండి. ఇప్పటి వరకు వాళ్ళ గురించి మాట్లాడే అసెంబ్లీలో వీనంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అదేవిధంగా విద్యార్థులు ఒక 50 నుంచి 55 మంది విద్యార్థులు చనిపోతుర్రు. ఇప్పటి వరకు అసెంబ్లీలో మాట్లాడారు వాళ్ళ గురించి. వాళ్ళు చనిపోయినటువంటి శైలేజ అనే విద్యార్థులు, ఇంకొంతమంది విద్యార్థులు వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించే నాదులు లేడు. ప్రతిపక్షాలు పోతే నువ్వు పోలీసులను పెట్టి అడ్డుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇంత మానవత్వం లేనటువంటి దుర్మార్గుడు. నువ్వు వెంటనే
అక్కడ చనిపోయినటువంటి 50 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ చాలామంది విద్యార్థులు సఫర్ అవుతారు. వాళ్ళ గురించి మాట్లాడే ఇంత దుర్మార్గుడు ఎవడైనా ఉంటాడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే ఎవడైనా ఉంటాడా? వీనికి పైసలు సంపాదించుకోవడం తప్ప కానీ పేద విద్యార్థులను, పేద బడుగు బలగిన వర్గాలను అభివృద్ధి పరచాలనే ఇంగిత జ్ఞానం వీనికి అస్సలు లేదు. నువ్వు వెంటనే చనిపోయినటువంటి 55 మంది విద్యార్థులకు వెంటనే వాళ్ళ తరపున వాళ్ళకి క్షమాపణ చెప్పి వాళ్ళ ఇళ్ళకు పోయి వాళ్ళకు ఏదైనా నష్టపరిహారమో ఏదైనా ఆర్థిక సాయం చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మేము డిమాండ్ చేస్తున్నాను. వెంటనే తెలంగాణ సమాజానికి ఈ 6 గ్యారెంటీలు అమలు చేయనందుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ సమాజానికి ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హలో బ్రదర్, చెప్పండి. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్ పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా ఓయూలో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? ముందుగా నా పేరు మల్లేష్. నేను పోటీ పరీక్షలు సన్నద్ధం అవుతుంటాను. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చేసినప్పటికీ ఉద్యమాన్ని మనం కొనసాగించి యూనివర్సిటీ వేదికగా తెలంగాణ సాధించుకున్నామంటే ప్రధానంగా నీళ్లు, నియామకాలు, నిధుల పేరుతో సాధించుకున్నాం. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలన కాలంలో కొంత నీళ్లు, నిధులు అనేటటువంటి మాట వేరున పక్కన పెడితే నియామకాలు అనేటటువంటి చాలా కీలకం. ఆ నియామకాల పేరుతోటే కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజల్ని యువతని మోసం చేయడం అనేటువంటి పర్టికులర్ కనిపించింది. దానిపైననే ఇప్పుడు కొత్తగా మళ్ళా నిరుద్యోగ మిత్రులు కానీ మిగతా యువకులు చదువుకున్నటువంటి మిత్రులు కానీ అందరూ కూడా తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటటువంటి చేసిన సంస్కరణలు ఇవి బాగాలేవు కాబట్టి మాకు నూతన సంస్కరణలు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనము ఎన్నుకోవడం జరిగింది. గడుస్తున్నటువంటి 12 మాసాల కాలంలో ప్రధానంగా ఒకటి మా విద్యార్థి లోకం తరపున నేను చెప్పదలుచుకున్నది అంటే ప్రధానంగా ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటంటే విద్యాశాఖ మంత్రి లేకుండా రాష్ట్రంలో నోటిఫికేషన్లు జారీ చేయడం కానీ, ఫిలప్ చేయడం కానీ, నూతనమైనటువంటి జీవోల పేరుతో రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏదో మనం ఇప్పుడు ఉద్యోగాలు వేయాలి కాబట్టి దాని బేసిక్ పైన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి చేయాలని ఒక సాకుతోడు చేస్తున్నారు తప్ప నిర్దిష్టంగా చట్టబద్ధతతోటి జాబ్ క్యాలెండర్ అని చెప్పిండు, అది రిలీజ్ చేయడం సంతోషమే. కాకపోతే దాంట్లో కొన్ని చిన్న లొసుగులు ఏంది అంటే ప్రధానంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత చట్టబద్ధమైనటువంటి ఒక జీవోతో అమలు చేస్తే ఏ మాసంలో ఏ ఇయర్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో ఆ పోస్టుల ఖాళీ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇది ప్రధానంగా. కానీ చట్టబద్ధత లేకుండా ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగానే దీన్ని రిలీజ్ చేసిండని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా 135,000 ఉద్యోగాలు మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి గత మొదటి 5 ఏళ్లలో మేము ఫిలప్ చేస్తామని చెప్పి చివరి వరకు కూడా 35,000 ఉద్యోగాలు మాత్రమే ఫిలప్ చేశారు. కానీ వీళ్ళు అట్లా కాకుండా కొంత మేరకు మెరుగ్గా అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు గతంలో ఉన్నటువంటి 7,000 నర్సింగ్ పోస్టులు 7,000 వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటిగా 7,000 పోస్టుల్ని గవర్నమెంట్ పరం చేయడం అనేది జరిగింది. ఆయన కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని మాట ఎత్తలేదని చెప్పేసి టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈయన కొంత దాంట్లో వెసులుబాటు విద్యార్థులకు కల్పించి కొత్తగా పోస్టుల్ని రిక్రూట్మెంట్ చేయడము, నోటిఫికేషన్లు అవకతవకలు లేకుండా నిర్వహణ కూడా కొంత మెరుగ్గానే ఉంది. గతంలో ఇప్పుడు మొన్న నిర్వహించినటువంటి అక్టోబర్ నుంచి ఈ నేటి వరకు కూడా గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 2 కూడా నిర్వహించిండ్రు. దాంట్లో బయోమెట్రిక్ విధానం పట్ల చాలా స్పష్టంగా పకడ్బందీగా అవకతవకలు జరగకుండా నిర్వహించిండ్రు. చాలా సంతోషం. కానీ మీ రాజకీయ పార్టీ ఎదుగుదల కోసము విద్యార్థుల లోకంతో చెడుగుడు ఆడుకోకుండా స్పష్టంగా దేన్నైతే విద్యార్థులు కోరుకున్నారో ఆ విద్యార్థుల కోరిక మేరకు మీరు అనుకున్నటువంటి విధానాలు ఏవైతుందో ఇప్పటివరకు కూడా పర్వాలేదు, కొంత మెరుగనే చేశారు. కాకపోతే భవిష్యత్తులో ఇంకా ఆయన పూర్తికాలం కాలేదు. ఇప్పటికే 12 మాసాలు, ఒక 1 ఇయర్ పార్టీ అయింది కాబట్టి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయం తీసుకుంటే కొంతవరకు బెటరే. దానివల్ల ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు, రకరకాల అఖిలపక్షాల ఆరోపణలు సహజం. అది ఎవరు ప్రభుత్వం రూలింగ్ చేసినటువంటి అప్పటికి కూడా చేయడం సహజం. అలా చేస్తుంటేనే పనిలో ఉన్నటువంటి వ్యక్తులు మెరుగైన హక్కులని కానీ వాళ్ళ పాలనను ప్రజలకు అందించగలుగుతారు. అది కామన్ విషయం. కాబట్టి ఏదేమైనటువంటి కూడా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ రూపురేఖలు మారాలంటే ప్రధానమైనటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ. కాబట్టి ఇది విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి ఆ విజ్ఞానంతో ఈరోజు ఈ ప్రపంచ దేశాలు ఎక్కడైనా చూసుకోండి మీరు, చదువు అనేటటువంటిది చాలా కీలకం. దాంట్లో రకరకాల భిన్నాభిప్రాయాలు, భిన్న కోణాల ద్వారా ఆలోచించేటటువంటి సమూహం ఉండనే ఉంటుంది. కాబట్టి అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికి వరకు చేసినటువంటి దాంట్లో పర్వాలేదు. గత మన డిఎస్కి సంబంధించినటువంటిది కూడా చూసుకుంటున్నట్టే ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు దాదాపు ఒక 16-17 ముఖ్యమంత్రులు పనిచేసింది మన రాష్ట్రానికి ఉమ్మడిగా ఉన్నప్పుడు. కానీ ఇప్పటి వరకు కూడా కానీ ఎవరు కూడా అతి తక్కువ టైంలోనూ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఫిలప్ చేసినటువంటి చరిత్ర దాకా లేవు. అట్లానే కాంగ్రెస్ మంచిగా చేసిందని కూడా చెప్పలేము మేము. కాకపోతే భవిష్యత్తులో కూడా ఇలాంటిదే కొనసాగాలి.
ముఖ్యంగా ఏంటంటే మనం మొన్న గ్రూప్ 4 జరిగింది, గ్రూప్ 1 జరిగింది. ఇప్పుడు నిర్వహించినటువంటి ఎగ్జామ్ అవకతవక సుప్రీంకోర్టులో కొన్ని కేసులు నడుస్తూ ఉన్నాయి దానిపైన ఇప్పటికే కొన్ని. ఎందుకు సుప్రీంకోర్టు వరకు పోతుంది అనేటటువంటి విషయం ఆలోచిస్తే కనుక వీళ్ళు రిక్రూట్మెంట్ అనేటటువంటిది ఎగ్జామ్ నిర్వహించేటటువంటి క్రమ పద్ధతిలోనే రిక్రూట్మెంట్ చేపట్టలే. కాకపోతే ఎందుకంటే ఒకరికి 2-3 ఒకరికే 2-3 జాబులు వస్తుంటాయి కాబట్టి వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలా రాసుకుంటారు. కాబట్టి మొదటగా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి హయ్యర్ గ్రేడ్ 1 పోస్టుల్లో గ్రూప్ 1 ఉంటుంది కాబట్టి తను రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే మిగతామని చెప్పి రిజల్ట్ ఇస్తామని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా గవర్నమెంట్ నుంచి ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి చేయడం మంచిదే, కానీ ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకతవకలు లేకుండా రాసినటువంటి వ్యక్తులకు కానీ చదువుకున్న వ్యక్తులకు నిజాయితీగా న్యాయం జరిగేంత వరకు మీరు అండగా ఉండాలని చెప్పేసి మా తరపు నుంచి. ఓయూలో ఎట్లుంది పరిస్థితి? ఓయూలో ఏమైనా మారిందా? సౌకర్యాలు కానీ విద్యార్థులకి కల్పిస్తున్నటువంటి ఏమైనా మారిందా లేదా? ఓయూకు సంబంధించినటువంటి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థి మిత్రులు కానీ అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటుకు కారణం ప్రధానమైనటువంటి కీలక భూమిక పోసినటువంటి పాత్ర ఉస్మానియా యూనివర్సిటీది. అది అందరికి కూడా యావత్ తెలంగాణ రాష్ట్రానికి అందరికి తెలిసినటువంటి విషయమే. ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఓయూలో అంటే ఒక స్వేచ్ఛ, అంటే మాట్లాడుకునేటటువంటి స్వేచ్ఛ, తర్వాత మనం ఒక ప్రొటెస్ట్ కార్యక్రమం నిర్వహించుకోవడానికి స్వేచ్ఛ కల్పిస్తూ ఉన్నారు. గతంలో ఎట్లుందంటే పోలీసులని తనకు అనుకూలంగా మార్చుకొని కూడా ఏది మాట్లాడినా కూడా మాకు హక్కులు లేకపోతే మాకు ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పుకోవాలన్నా రోడ్ల మీద కోవాలన్నా కూడా పరిస్థితి వెంబడి అరెస్ట్ చేసేటటువంటి ఒక వాతావరణం ఉండేది ఇక్కడ. కొద్దిగా మెరుగ్గానే చెప్పవచ్చు ఇప్పుడు కొంతవరకు కూడా. ఎందుకంటున్నంటే ఇప్పటికి కూడా హాస్టల్లో చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి, లైబ్రరీలో కూడా ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. వాటర్ ఇప్పుడు ఫిల్టర్ వాటర్ ఇక్కడ రావట్లేదు వాస్తవంగా. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి లేకపోతే వాళ్ళ సంబంధించినటువంటి మెస్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తున్నారు. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకా బుక్స్ కూడా అవైలబుల్గా లేవు, ఫర్నిచర్ కూడా కరెక్ట్ అయినటువంటి సౌకర్యాలు కల్పించాలి. మినిమం మౌలిక సౌకర్యాలు అవి ఫర్నిచర్ అట్లాంటివి కూడా చాలా లోపాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత హాస్టల్లో మెస్లో కూడా క్వాంటిటీ ఫుడ్ లేదు. ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఆశ కల్పించేటటువంటి ఒక స్టేట్మెంట్ కూడా రావడం, మీకు అందరికీ కూడా సన్నబియ్యం నిన్ననే స్టేట్మెంట్ వచ్చింది, సన్నబియ్యం కూడా మీకు అందరికి ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి రావడం జరిగింది. సరే, అవి చెప్పడం అనేటటువంటిది స్వాగతిస్తాం, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇంకా సంతోషిస్తాం. కాబట్టి ఇంప్లిమెంటేషన్ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగితే బాగుంటుంది అని చెప్పేసి మా ఒక వాదన. ఫ్యూచర్లో వచ్చేటటువంటి ఏ నోటిఫికేషన్ అయినా కూడా ముందులే ఒక ఆర్థిక శాఖ విదేశాఖ మంత్రి ఉంటే ఏమైతేనంటే అధికార పక్షం కానీ మిగతా ఉన్నటువంటి కొద్ది శాసనసభ్యుల ద్వారా కూడా మనం ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. చైర్మన్ కమిషనర్ ఉన్నారనుకో, అది పార్టీ యొక్క కనుసన్నల్లో ఉంటుంది అది. కాబట్టి వాళ్ళు చెప్పినట్లనే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటుంది, ఇక్కడ స్వేచ్ఛ స్వతంత్రం లేకుంటుంది. అందుకే విద్యాశాఖ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం అనుకున్నటువంటి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాళ్ళు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఫిలప్ చేయలేదనుకో, మీరు అసెంబ్లీ సాక్షి చెప్పారు కాబట్టి మాకు ఫిలప్ చేయాలని మాకు ఒక ఆధారం ఉంటుంది. కాబట్టి ఇది చేయకుండా రాజకీయ ఎత్తుగడలు వేస్తుందని మాకు స్పష్టంగా అర్థమైంది. దాన్ని తక్షణమే మానుకొని అలాంటి హక్కులు కల్పించి మనకు అలాంటి ఒక బాధ్యతమైనటువంటి ప్రభుత్వం ఉంటే బాగుంటుందని చెప్పేసి మా మనవి. హలో బ్రదర్. హాయ్. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 year అవుతా ఉంది కదా, ఈ 1 year పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ 1 year పాలన చూసుకుంటే కేసీఆర్ ఏదైతే తప్పిదాలు చేసిండో ఆ తప్పిదాలను మేము సరిగా మొత్తం కూడా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఆ తప్పిదాలను మళ్ళీ చేయమని చెప్పినటువంటి రేవంత్ సర్కారు సేమ్ యాజ్ టు కేసీఆర్ నడిచిన బాటలోనే నడుస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. కేసీఆర్ ప్రభుత్వం చూసుకున్నట్లయితే 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా విద్యా వ్యవస్థను కావచ్చు, ఆర్థిక వ్యవస్థను కావచ్చు, తెలంగాణ ప్రజల మొత్తం ఆశలను మొత్తం కూడా విచ్ఛిన్నం చేసి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నడవజాట్లో పరువు తీసే విధంగా పెట్టినట్టు పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దాని ప్రతిఫలంగా తెలంగాణ ఈ మొత్తం కూడా ఈరోజు ఆర్థిక బడ్జెట్ లోటులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు అప్పులు తెచ్చుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటి కర్మ ఈ తెలంగాణ రాష్ట్రానికి మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణకి ఈరోజు లోటు బడ్జెట్లోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒకవైపు ఇది ఉంటే మరోవైపు గత కొన్నేళ్ల పాటు యూనివర్సిటీలను కావచ్చు, విద్యా వ్యవస్థను కావచ్చు, రైతాంగం కావచ్చు, ఇట్లా మాట్లాడేటోళ్ళని కావచ్చు, అడిగేటోళ్ళని కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి చివరికి ఈ స్థాయికి తీసుకొచ్చి ఎటు దోచలేని పరిస్థితిలోకి తీసుకొచ్చి నడిబజాట్లో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మారుస్తామని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి రేవంత్ సర్కారు లెఫ్ట్ సంఘాలుగా మేము అనేక సందర్భాలలో ఐక్యకార్యాచరణలో భాగంగా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ చేసిన తప్పులను మేము మళ్ళీ తిరిగి చేయమని చెప్పేసి ఇది ప్రజల సెంట్రిక్గా నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అద్భుతమైనటువంటి నడవడిక ధోరణి పరిపాలన సుపరిపాలన నడిపిస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత
ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందో యాజిటివ్గా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఇంత మట్టికి సంవత్సరం కాలం నడుస్తుంది, విద్యాశాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో కూడా ఈరోజు గొడవలు కావచ్చు, దమ్మీలు కావచ్చు, ఇట్లా క్రైమ్ రేట్ మొత్తం కూడా ఏకదాటిగా పెరిగినటువంటి కండిషన్ ఈరోజు కనిపిస్తూ ఉంది. మరోవైపు కేసీఆర్ అనేక సందర్భాలలో నేరెళ్ళ కావచ్చు, ఇంకా అనేక సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి రైతుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టి నేరెళ్ళ సంఘటన తీసుకున్నట్లయితే అందరిని అరెస్ట్ చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఇట్లా అనేక సందర్భాల్లో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు కేసీఆర్ నేరెళ్ళ సంఘటన చేస్తే మొన్న లగచర్ల సంఘటన చూసుకున్నట్లయితే భూమి కేంద్రంగా బతికినటువంటి వాళ్ళు చైల్డ్హుడ్ నుండి, తన బాల్యం నుండి అప్పటిదాకా తన ఆస్తిగా భావించి ఆ భూమిలో వ్యవసాయం చేసుకొని వాళ్ళ జీవన గమ్యంగా అదే ఉన్నటువంటి వాడిని భూమిని మొత్తం కూడా తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఫార్మాసిటిక్ కంపెనీ తీసుకొచ్చి ఆ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి కొత్త ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి పూనుకున్నారు. ఆ పూనుకున్న భాగంలో ప్రజలందరూ మొత్తం కూడా విస్ఫోటనంలాగా వాళ్ళ మీద ఎదురు తిరిగి ఇది సరైనది కాదు, ఇది మా భూమి మా హక్కు అని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్న క్రమంలో వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టి రైతుల్ని సంఖ్యలేసి బంధించి వాళ్ళందరి మీద 3rd డిగ్రీ ప్రయోగించి లగచారులను మొత్తం కూడా తీసుకుపోయి వాళ్ళ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరం జైల్లో పెట్టినట్టు సంఘటన కనిపిస్తూ ఉంది. ఒకవైపు నేరెళ్ళ సంఘటన కేసీఆర్ చేస్తే మరోవైపు లగచారుల సంఘటనలో ఈరోజు రేవంత్ సర్కార్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు మొత్తం కూడా గతంలో ఏకదాటిగా కార్పొరేట్ విద్యా వ్యవస్థను మొత్తం కూడా కేసీఆర్ తన ప్రభుత్వం మొత్తం కూడా పెట్టుబడిదారు వ్యవస్థ కింద మొత్తం కూడా కార్పొరేట్లకి అప్పచెప్పింది. నేడు ఈరోజు చూసుకున్నట్లయితే రోజుకొకలుగా ఈరోజు విద్యార్థులందరూ కూడా శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలో ఉరేసుకొని చచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ దీని మీద ఏమాత్రం కూడా రేవంత్ సర్కారు స్పందించలేని పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న మొత్తం గురుకులాల సంబంధించినలో ఫుడ్ మొత్తం కూడా పాయిజన్ అయ్యి విద్యార్థులందరూ కూడా 42 మంది పైగా చనిపోయిన ప్రక్రియ మొత్తం చూస్తూ ఉన్నాం. వాటి మీద ఏమాత్రం కూడా స్పందన లేదు. పేరుకి మాత్రమే ఈరోజు ఎక్కడో ఒక దగ్గర విజిట్ చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మొత్తం కూడా మెనూ మార్చినాము, షెడ్యూల్ మార్చినాము, ఆ ఫుడ్ మార్చినాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచారు కదా, అదే ఇవన్నీ కూడా వాళ్ళు గతంలో కేసీఆర్ పెంచినట్టే ఉన్నాయి. పెంచిన దాంట్లో సర్క్యులర్ తీసుకొచ్చింది కేసీఆర్ పెంచడం, కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. మొన్నటిదాకా కేసీఆర్ పెంచింది ఏదైతే ఉందో అదే కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ వీళ్ళు రీషెడ్యూల్ చేస్తే దీన్ని మళ్ళీ మేము పెంచుతున్నాం అని చెప్పేసి 5-6 నెలల దాకా వాళ్ళు పెంచలేదు. ఇప్పుడు కూడా చెప్పిన దాన్ని ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి వాళ్ళు పేపర్కి మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప కార్యాచరణలో క్షేత్రస్థాయిలో ఏమాత్రం కూడా పనిచేయట్లేదు అనేది మనందరూ కూడా కనిపిస్తూ ఉంది. మరోవైపు హైడ్రా అని కూడా తీసుకొచ్చిండు. హైడ్రాని తీసుకొచ్చి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందిరమ్మ ఇళ్ళలో జాప్యం జరుగుతుంది, రేషన్ కార్డులో జాప్యం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నవి. చాలా యూనివర్సిటీకి మొన్నటిదాకా ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఓయూ పరిస్థితి ఎట్లా ఉందన్న? ఓయూలో ఏమైనా పరిస్థితి మారినట్టు మీకు కనిపిస్తుంది ఏమైనా? ఏమాత్రం కూడా యూనివర్సిటీలో మారలేదు. విద్యార్థుల్లో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు అగ్గిపెట్టెలో పుల్లలాగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెస్లో నాణ్యత లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. యూనివర్సిటీలో 2013లో రిక్రూట్మెంట్ అయింది. గత 10 ఏళ్లలో ఏమాత్రం కూడా రిక్రూట్మెంట్ చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వము. ఇప్పుడు మొత్తం 1200 పైచులకు పోస్టులు ఉంటే ఖాళీగా ప్రొఫెసర్ పోస్టులు ఇప్పుడు కేవలం 350 మాత్రమే ఉన్నాయి. కాబట్టి దీన్ని మొత్తం కూడా పోస్టులని రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ గతంలో మాట్లాడింది చేయాలని చెప్పేసి మేమందరం కూడా తొందరగా చేసి యూనివర్సిటీని బాగోగుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో ఏమాత్రం కూడా డెవలప్మెంట్ ఫండ్స్ గత 10 ఏళ్ళ నుంచి ఏమీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 40 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించినట్టుంది. కాబట్టి యూనివర్సిటీ బాగుపడాలంటే ఈ 10 ఏళ్ల పాటు కేసీఆర్ విచ్ఛిన్నం చేస్తున్న దానికి బాగుపడాలంటే కనీసము సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఇస్తే తప్ప ఈ యూనివర్సిటీ బాగుపడే పరిస్థితి లేదు. అట్లాగే నాన్ టీచింగ్ సంబంధించిన దాంట్లో ఎక్కడికెక్కడికి మొత్తం కూడా ఖాళీలు ఉండే పరిస్థితి ఉంది. అనేక డిపార్ట్మెంట్లు మొత్తం కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. ఆర్ట్స్ కాలేజీలో చాలా డిపార్ట్మెంట్ ఖాళీగా ఉండి కాంట్రాక్టు పీటీఎల్ వాళ్ళతో నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన టీచింగ్స్ చెప్పాల్సినటువంటి ప్రొఫెసర్ని నియమించకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం యూనివర్సిటీలో ఉంటుందని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇప్పుడు ఎట్లుందన్న ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి పోల్చుకుంటే ఎవరు బెస్ట్ అనిపిస్తుంది మీకు? ఇంకా సంవత్సరం కాలం మాత్రం అయింది, ఇంకా 4 సంవత్సరాల కాలం మిగిలి ఉన్నది. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ మొత్తం కూడా ఈ వ్యవస్థను మొత్తం కూడా విచ్ఛిన్నం చేసింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి మేము రేవంత్ సర్కార్కి ఒకటే సూచిస్తూ ఉన్నాం, యూనివర్సిటీలకు రండి, యూనివర్సిటీలోనే పరామర్శించండి. జార్జిరెడ్డి పీడిఎస్ సంఘంగా మీకు వినతిపత్రం అనేక సందర్భాల్లో మాట్లాడినాం.
ఇప్పుడు కూడా మళ్ళీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం, ఉస్మాన్ యూనివర్సిటీకి రండి, విజిట్ చేయండి. గత సర్కారు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని, రేవంత్ లాంటి వాళ్ళని మిమ్మల్ని ఎవరిని కూడా ఇక్కడ రానినటువంటి పరిస్థితి ఉంది. రానీకపోగా మీరు అనేక సందర్భాల్లో అరెస్ట్ అయిన క్రమం కూడా ఉన్నది. కానీ ఇప్పుడు మీ సర్కారు ఉన్నది, మీ సర్కారులో భాగంగా మీరే సీఎంగా ఉన్నారు, మీరే నాయకుడిగా ఉన్నారు. కాబట్టి మీరు వచ్చి ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులతో చర్చించండి, మాట్లాడండి, డిస్కస్ చేయండి. ఏం సమస్యలు ఉన్నాయి, ఏం తీర్చాలనే విషయాలను డిస్కస్ చేయండి. ఫ్రెండ్లీ వాతావరణాన్ని, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని, ఫ్రెండ్లీ గవర్నమెంట్ లాగా డీల్ చేసుకోవడం అనేది మంచి భవిష్యత్తుకి సుపరిపాలన అందించే విధంగా ఉంటుందని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులకు అభిప్రాయపడతా ఉన్నాం. థ్యాంక్ యూ.